పూరోలింటా నువ్వు పుట్టి పెరిగేవా ఆలవారింటికి అధికారి అల్లడు ఓ అక్కలు మా అక్క అమ్మ పెద్దవాడు దొరకమ్మ నీ నోటక్క మెట్టుకా కోయి తల్లి కోటి దండాలక్క మా బావ మల్లనికి 10,000 వందనమా నల్ల నల్లవాడ నల్ల నారవణ అలా కన్నా తల్లి పేరమ్మదేవికైనా అసలు కాలం పోయి ముసల కాలం వచ్చిందట ముసల కాలంలో పేరమ్మదేవికి అమ్మ మురిసబడి తల్లికి మెచ్చిపోయా ఎలాగానున్నది తల్లి పేరమ్మ అలా పేరమ్మదేవినైనా మురిసెంబడ తల్లికి మెరిసిపోయిందట ముసల కాలంలో పేరమ్మదేవి లక్షవతుల నోము నోసుకుని అలా అలసిపోయి పడుకోని ఉందట అమ్మా నాలుగా తండాల పట్టు మచ్చం మీద పాలిసు మీద అమ్మా పట్టు మచ్చం మీద పాలిసు మీదమ్మా ఒళ్ళు లత్తకుండా మల్లెలు వచ్చిందా అమ్మ మల్లెలా తాకుండా చలాయిలేసి అలసిపడుకున్నది పేరమ్మదేవి అలా 4 స్తంభాలలో గెలవని పట్టు మంచు మీద పాలుసి మీద ఒళ్ళెత్తకుండా మల్లెలోసి మల్లెలెత్తకుండా చెల్లాయిలేసి అలా అలసిపోయి పడుకుని ఉన్నానట ఈ లోపలనైనా ఈ శ్రీ వెంకటేశ్వరుడు 7 గర్భాన్ని 7 కొండల వాడు అవుతాడని ఉత్తరాకి అమ్మ నల్ల నల్ల శ్రీనివాసుడే 4 రాజ్యాలు పాలించేడా ఆ 4 రాజ్యాలు పాలించేడు అలా నల్ల వాడు శ్రీనివాసుడు 4 రాజ్యాలు పాలి అలా అలా జ్యోతి రూపాయి గాయించాడని పోయిందా అలా జ్యోతి రూపాయి గాయించగాని ఈ పేరమ్మదేవికి అమ్మ 1 2 కలిసి 3 గడియ 3 గడియలకి అమ్మడి చెట్లు పిగువా అలా పేరమ్మదేవికి 3 గడియచ్చినట 3 గడియలకి 3 కట్లు బిగిసేయట అప్పుడు దేవతలకి గడియలు కాబట్టి ఇప్పుడు కలియుగలో మన నెలలకి నెల కాబట్టి 3 ఒక్కడు కలిసి 4 గడియ 4 గడియలకి మన నడక బంధముల 4 ఒక్కడు కలిసి 5 గడియ 5 గడియలకమ్మ అప్పారు వరవా 5 ఒక్కడు కలిసి 6 గడియ 6 గడియలకమ్మ అరిచాలు చురిక అమ్మ 6 ఒక్కడు కలిసి 7 గడియమ్మ 7 గడియలకమ్మ 7 వచ్చేయా అలా 7 గడియలు వచ్చేట అలా పేరమ్మదేవి గారినైనా పేరమ్మదేవి దశలు ఇచ్చి ఇలా అంటా ఉన్నానని పోయిందా అమ్మగారు నాకు చిత్తకాయ పోయమ్మా కలుగుతున్నాయో కలుగుతున్నాయో అమ్మా అవునా పంచబాండలు పోయాయమ్మా పంచబడుతున్నాయో పంచబడుతున్నానో అమ్మా దాచిల్లారా నాకు పుల్లటి వస్తువులు అంది ఏమన్నదట అలానే గాని ఇక పేరమ్మదేవి దాసిల్లైనా చక్కగా పుల్లటి వస్తువులు అందజేసారట ఇక పేరమ్మదేవికి అమ్మా 7 2 కలిపి 9 ఎలాగానున్నది తల్లి పేరమ్మ అలా
9వ గడిని ఇది గడపేది కూర్చొని ఉన్నట ఇరుగు పొరగాల వాళ్ళైనా నువ్వు ఒక నేలకి వెళ్తా వస్తా ఉంటా ఉలే సుబ్బయ్యమ్మక్క ఉలే సోయం పిన్ని నిన్న మొన్న ముసలిగా వచ్చిన పేరమ్మ దేవుడికి మళ్ళీ కొడుకుంటలే ఇది ఎక్కడిద్దారమ్మా ఇది ఏమి చేస్తానేనప్పా ఎక్కడా లేదమ్మని అలా ఎందుకు పొరగాడ వాళ్ళు అనుకుంటా ఉన్నారట వీళ్ళు అనుకుంటే మాటలు పేరమ్మ తెలిసి నా బాధ పడ్డాయి అమ్మలారు ఓ అమ్మలారు అమ్మలారా జ్ఞానరగానమ్మా పుణ్యానరగానా ఓ అమ్మలారు అమ్మలారా అజ్జరగానమ్మా ఓ అమ్మలారు అమ్మలారా బాబా మళ్ళీ పెట్టిరా అమ్మలారు నేను అన్ని మెరగనమ్మా పుణ్యం మెరగను మాయకాల పద మళ్ళీ పెట్టాడు బ్రహ్మదేవుడని అలా బాధపడతా ఉన్నట అలా బాధపడే సమయంలోని కొడుకులు ఉన్న శ్రీ వెంకటేశ్వరుడికి ఆందోళనమైంది అరే నన్ను కన్నా తల్లిగారు నా గురించి బాధపడుతుందా ఎలాగన్నా నేను కొడుకులు నా తల్లికి అమ్మో నువ్వు చర్వాకే నా తల్లి నా తల్లి నేను పుట్టి మాటతోటి పులగాలతోట పులగాలతోటి నేను ఎదురుగా మొత్తాన్ని ఎరుగుండే దానా ఎరుగుండే దానా అమ్మా బేరమేది నేను కొడతాను నా తల్లి భూమండలోని పుట్టు మధ్యలతో పులిగోళ్ళతోటి ఎదురుగా పడతాను ఎలుగుండుతానమ్మా అలా చక్కగా ధైర్యాలు చెప్పాడట ఈ లోపలనైనా కన్నా తల్లి పేరం అనుకుంటుంది అమ్మలారు నేను ఆరుగురు కొడుకుల్ని నేను అన్నానమ్మా కొడుకు కొడుకు మాట్లాడాలేదా నా కొడుకోడే పడ్డాడు అమ్మారు నేను 6 కొడుకులు కన్నాను గాని కొడుకులు నీ ఏ కొడుకు నాతో మాట్లాడలేదు వీడు దెయ్యము గాని జావడం గాని నా కొడుకును పడి నన్ను బాధపడుతున్నాడు అలా అంటా ఉన్నదట ఎక్కడ ఒక ఆందోళన అమ్మా పేరమ్మదేవి నేను దెయ్యాన్ని పెట్టేటో అమ్మా దేవుడే అమ్మా తల్లి అమ్మా పేరమ్మదేవి నేను దెయ్యాన్ని కొట్టే దేవుణ్ణమ్మా భూతాన్ని కొట్టే బుద్ధిమంతుని జడవక నాకు తల్లి జగ్గు నీకేల అలాగన్నైనా చక్కగా ఈ లోపలనైనా కన్నా తల్లి పేరమ్మదేవికి కొడుకులు పిండంబు కదులు మెదులయ ఆడిపోద్దట కొడుకులు పిండము కదులు వెళ్ళాలి అలా కష్టబాధలు పడతా ఉన్నాడు పోయిందా ముద్రగా